కన్సల్టేటివ్ కమిటీలో కూడా అనేక సందర్భాల్లో నేను ఇష్యూ రేజ్ చేసిన. ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ పీడిఎస్ సిస్టంలో ఇస్తున్నారు, అవి అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో దే ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద పీపుల్స్ రిక్వైర్మెంట్స్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏదైతే బియ్యం మనం సప్లై చేస్తున్నామో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దిస్ ఇస్ కోర్స్ గ్రెయిన్స్, దొడ్డు బియ్యం. అయితే మేము అబ్జర్వేషన్ ఏంటంటే 80 నుంచి 90% ఈ కోర్స్ గ్రెయిన్స్, ఈ దొడ్డు బియ్యము ప్రజలు కన్స్యూమ్ చేయడం లేదు. ఇవి డైవర్ట్ అయ్యి డైరెక్ట్ గా డీలర్ల నుంచి కొన్ని చోట్ల, అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఇది బ్లాక్ లో అమ్మేసుకోవడం. ఉదాహరణకి మీకు ఫిగర్స్ ఇవ్వాలంటే 40 రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉచితంగా ఇచ్చే ఈ కోర్స్ గ్రెయిన్స్, ఈ దొడ్డు బియ్యము, ది బెనిఫిషరీస్ ఆర్ నాట్ కన్స్యూమింగ్ దెమ్ ఎ మెజారిటీ, అండ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ. ఇది అంటే కన్స్యూమ్ చేయకపోవడం, అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కావడం, అదేవిధంగా ఒక ఇల్లీగల్ వ్యాపారానికి మరి ఇట్ బికేమ్ ద ఫౌండేషన్. ఈ యొక్క సిస్టమ్ నుంచి మార్చడానికి నిజంగా సరే, మనం తెలంగాణ రాష్ట్రంలో పేదలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్కి నిజమైన ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ మంత్రులను చర్చించి ఈ మొత్తం సిస్టమ్ మార్చేసి 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది సుమారు 80 నుంచి 84% జనాభా, తెలంగాణలో ఉన్న 80 to 84% ఆఫ్ ద పాపులేషన్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకు వచ్చాం. ముందుగా ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు కొనుగోలుకి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి, దొడ్డు రకాలకి ఎంఎస్పి సుమారు 2300 రూపాయలు ఇస్తే దానికి 500 రూపాయలు అదనంగా పెట్టి మేము సన్న వడ్లను కొన్నాం. ఇప్పుడు ఆ సన్న వడ్లని మిల్లింగ్ చేయించి, కస్టమ్ మిల్లింగ్ చేయించి, అది ఈ సన్న బియ్యంని రేషన్లో ఇవ్వబోతున్నాం. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంతకంటే బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ దిస్ కంట్రీ. సంక్షేమ పథకాల్లో జనాభాలో ఎక్కువ పర్సెంటేజ్కి ఉపయోగపడే విధంగా ఇంతకంటే దేర్ కెనాట్ బి ఎ బెటర్ వెల్ఫేర్ స్కీమ్. There cannot be something which does more social justice. మరి రాష్ట్రంలో నలుమూలల మీరు ఎక్కడున్నా సరే, మీరు ఈ సన్న బియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా, మీరు ఉదాహరణకి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మీ రేషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది, మీకు కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఈ రేషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము. అదేవిధంగా చాలా కాలం నుంచి నిరుపేదలు ఎంతో వెయిట్ చేస్తున్నా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు విషయంలో కూడా, అంటే రేషన్ కార్డు 2 రకాలు. ఒకటి ఉన్న రేషన్ కార్డుకి ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేయడం, రెండోది కొత్త రేషన్ కార్డులు. ఇది ఎవరేమన్నా ఇది నిస్సందేహం, ఇది గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళు ఏదో అంకెలు ఇస్తారు, మేము 2 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బై ఎలక్షన్స్ టైం ఇచ్చినవి కానీ
రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ ఓపెన్ అప్, అంటే ఎంతమందికి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, అదేవిధంగా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా సాచ్యురేషన్ మోడ్లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ, ఒక సెక్యూరిటీ అనే విధంగా కూడా నిరుపేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు కొంతకాలం నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ, ఇచ్చే పాలసీ కూడా లేదు. నౌ మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం 1 నిమిషంలో చెప్పి నేను అది మానేస్తాను. అప్రాక్సిమేట్ గా అటు ఇటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 89,73,708 కార్డులు ఉన్నాయి. సరే, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కొన్ని కార్డ్స్ డిలీట్ అయినాయి, కొన్ని కార్డ్స్ యాడ్ అయ్యాయి. ఇది బై ఎలక్షన్ లోనే. ఏనాడు కూడా వాళ్ళు టోటల్ గా ఓపెన్ అప్ చేయలేదు. టోటల్ నెట్ ఆన్ నెట్ అంటే డిలీటెడ్ కార్డ్స్ తీసేసి కొత్త కార్డ్స్ ఇష్యూ తీసుకుంటే టోటల్ 10 ఏళ్లలో వాళ్ళు 49,479 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ఇన్ 10 years మీరు 10 months లో దీనికి 10 రెట్లు ఇవ్వబోతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. సరే, అది ఒక విషయం అయితే మీకు ఇంకొకటి, వాళ్ళ హయాంలో కొత్త మెంబర్స్, ఫ్యామిలీలో కొత్త మెంబర్స్ రేషన్ కార్డులో చేర్చడానికి దరఖాస్తులు కూడా అది అప్పుడు మీ సేవా సెంటర్లో అప్లికేషన్ చేసుకోమని చెప్పిండ్రు. అవి కూడా మేము పరిశీలన తీసుకుంటున్నాం. అప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేమే పరిశీలన తీసుకుంటున్నాము. లుకింగ్ వెరీ సీరియస్ రావు. ఓకే, దెన్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ is 90 lakhs. Total number of beneficiaries is 2.85 crores. మీరు కొంచెం జరిగితే ఆ ఫిగర్స్ ఉన్నాయి బ్రదర్. అక్కడ మీరు కెమెరా ఆన్ పెట్టుకొని జరగదండి. మీరు అటు ఇటు తొక్కినా పోయిందిగా. ఓకే, total number of food security cards is 90 lakhs. Total number of beneficiaries 2.85 crores. Total expenditure now presently on the PDS system is for rice is 10,665 crores. This is shared about equally between the central and state governments. Okay, next. అదే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్లో క్రమక్రమంగా యాడ్ చేయాలనే ఆలోచనతో మరి సివిల్ సప్లై శాఖని కమిషనర్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. ఇట్ బి యాజ్ ద స్టేట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్స్, ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు, ఉప్పులు, చింతపండు ఆ విధంగా అది కూడా యాడ్ చేయబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. జస్ట్ గో బ్యాక్ టు ఎర్లియర్ స్లైడ్.
Okay. The inaugural launch of distribution of Sanna Biyam under PDS from Ugadi. Ugadi Panduga Rozuna, we thought a new beginning. This is a historical step forward. Ugadi is the right day to do this. So Ugadi Rozuna, Huzur Nagarlo, Mukhyamantri Revanth Reddy garu ఈ సన్న బియ్యం పథకం ప్రారంభిస్తారు. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 30 తారీఖున హుజూర్ నగర్ లో ఉగాదిన స్కీమ్ లాంచ్ చేసి 1 ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరు రేషన్ కార్డ్ హోల్డర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఫైన్ రైస్. ఏమైందమ్మా పోయిందా స్లైడు? The first of its kind initiative. This is the first initiative of its kind taken in the entire country. Bharat Deshamlone ఇది ప్రప్రథమం. Earlier, ఈ దొడ్డు బియ్యం coarse rice was distributed. This resulted in, consumers did not prefer it. It resulted in resale and diversion. Our government is introducing a Sanna Biyam in PDS scheme to ensure that తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి లోవర్ మిడిల్ క్లాస్ అందరికీ కడుపు నిండా మరి ఆహార ధాన్యాలు ఆహారం సప్లై చేయాలి, ఫుడ్ సప్లై చేయాలనే ఉద్దేశంతో మేము ఈ స్కీమ్ మొదలు పెడుతున్నాము. అదేవిధంగా owing to its better preference and more consumption, the government envisioned distribution of Sanna Biyam under PDS to increase ration consumption and to eliminate PDS recycling and pilferage. Next slide. సరే, రేషన్ షాప్ లో సన్న బియ్యం దేశంలోనే ఇది మొట్టమొదటి రాష్ట్రం. నెక్స్ట్, we are now planning to give 30 lakh new beneficiaries. అంటే ఇప్పుడున్న బెనిఫిషియరీస్ కంటే 30 lakh additional beneficiaries. Yeah, this is under verification, but this is our expected. And the total number of beneficiaries will be around 3.1 crores. Now, the total financial outlay for this scheme will be 5,489 crores for Government of India and 8,033 crores for state government share, total being 13,523 crores. And all the ration card applications have been received. మేము ముందే ప్రకటించిన నిరంతర ప్రక్రియ వెరిఫై చేసి అది అందరికీ ఒక ఫేజ్ మేనర్ లో ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ గా రేషన్ కార్డ్ చేయడం లేట్ అయినా ఇమ్మీడియట్లీ అప్రూవల్. ఫర్ ఎగ్జాంపుల్, పాత లిస్ట్ ఉంది 90 లక్షల కార్డులు 2.81 crores, వాళ్ళందరికీ ఈ 1 ఏప్రిల్ నుంచే సన్న బియ్యం సప్లై చేయబడుతుంది. Then the total number of ration cards may reach about 1 crore and may cover beneficiaries of 3.1 crores. Okay. The additional financial burden for distribution of Sanna Biyam to 3.1 crore beneficiaries will be around rupees 2,800 crores. Okay. Okay. The procurement issue, we are the procurement issue is 500 rupees per quintal was given to all the people, and about 1,200 crores have been paid as bonus. Another 20-30 crores is due, which is cleared. Okay, the commissioner confirms to me that 100% of bonus has been paid to the farmers for fine variety of paddy. అదేవిధంగా మీకు ఒక ఫిగర్ చెప్పాలి. వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకున్నా
153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండింది 66.7 లక్షల ఎకరాల్లో. అందులో దొడ్డు రకాలకి ఎంఎస్పి అందరికీ అందింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ అదనంగా ఇవ్వడం జరిగింది. అండ్ విత్ ద ఎక్సలెంట్ వర్క్ ఆఫ్ సివిల్ సప్లైస్ కమిషనర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్, స్టేట్ వైడ్ గా సన్న రకము అండ్ దొడ్డు రకం డిమార్కేషన్ కానీ ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఇదంతా పర్ఫెక్ట్ గా జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ద procurement staff were given training and all procurement centers were provided with digital dial grain calipers for measuring length and breadth of Sanarakam paddy. అంతకుముందు ఈ తాళ్ళు తరుగు అనేది మిల్లర్లు ఎక్స్ప్లాయిట్ చేసేదని చాలా కంప్లైంట్ వచ్చేవి. ఆ సమస్య కూడా టోటల్ గా ఎలిమినేట్ చేసి రైతులకి ఆ పర్సంటేజ్ లాభం కూడా పోయినసారి వానాకాలం ప్రొక్యూర్మెంట్ లా లభించిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి సన్న రకం ప్యాడీ పోయిన వానాకాలం పంటలో 4.41 lakh ఫార్మర్స్ నుంచి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, ఎందుకు నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, నా ప్రజా జీవితంలో నేను సుదీర్ఘకాలంలో ప్రజాపతిగా, ఇన్ మై ఒపీనియన్ there are few welfare schemes which touch the lives of every citizen below poverty line. This is one such scheme. Definitely గా ఇది తెలంగాణలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక చారిత్రక ఘట్టంగా మేము భావిస్తున్నాం. హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం 30 తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. నేను ఇప్పుడు ఏర్పాట్లు చూసుకొని ఆడికలే రావడం జరుగుతుంది. మరి ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఒకేషన్, ఇట్ విల్ బి ఏ హిస్టారిక్ ఒకేషన్ అండ్ ఇది తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప ముందడుగు అని చెప్పి, ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి, ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పి నేను మనవి చేస్తూ, మరి సారీ మిమ్మల్ని కొద్దిసేపు లేట్ గా కూర్చోబెట్టాల్సి వస్తుందని చెప్పి మీరు అందరూ వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త కార్డులు ఎలా ఉండబోతున్నాయి? ఇన్బిల్ట్ మైక్రో చిప్లు ఏవో పెట్టాలి అని చెప్పేసి ఏదో చర్చ జరుగుతుంది, నిజమేనా? అది ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బి ఏ సింపుల్ లామినేటెడ్ కార్డ్ విత్ క్యూఆర్ కోడ్. ఇట్ విల్ నాట్ హ్యావ్ చిప్ ఎంబెడెడ్. రేషన్ కార్డుల మీద ప్రధానమంత్రి బొమ్మ కూడా ఉండాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అట్లాంటిది ఏమన్నా అది కూడా ఆలోచన చేద్దాం. అది వ్యతిరేకమే. ఈ సన్న బియ్యం పంపిణీ రోజు వరకు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా ఉంటారా? ఆల్రెడీ ఉన్న వాళ్ళు కాకుండా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? అట్లాంటి సంఖ్య అంటే మేము చెప్పినట్టుగా మొత్తము 30 లక్షల కొత్త బెనిఫిషరీస్ రావచ్చు అని చెప్పి మా అభిప్రాయం. ఆ 30 లక్షల బెనిఫిషరీస్ కూడా యాజ్ అండ్ వెన్ దే జాయిన్ ద అప్రూవ్డ్ లిస్ట్ సన్న బియ్యం సప్లై చేస్తాం. సార్, ఈ బియ్యం ఇప్పుడు క్వాంటిటీ ఉంటాయా? సన్న బియ్యం అంటే బియ్యం పెంచి తగ్గించడం అట్లా ఉంటాయా? 6 కిలోల ఫ్రీ ఫైన్ రైస్ will be supplied to every beneficiary in ration cards. Sir, annual requirement ఎంత ఉంటుంది సార్? Annual requirement sorry, annual requirement now అంటే earlier thing is about 24 lakh metric tons of rice. We are expecting it to go up by about 10 to 15%. So you can roughly calculate 27-28 lakh metric tons of fine rice. అంటే దానికి తగ్గట్టు మన మిల్లింగ్ కెపాసిటీ ఉందా సార్? ఎందుకంటే లాట్ ఆఫ్ మిల్స్ హియర్ దే ఆర్ ట్యూన్ టు దిస్ కోర్స్ గ్రెయిన్స్. దే హ్యావ్ టు నౌ అప్గ్రేడ్ their technology to be able to supply to your requirement. All necessary arrangements have been made for that. మినిస్టర్ గారు, We done it. ఇప్పుడు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం వల్ల ఎక్స్ట్రా బర్డెన్ ఎంత పడుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ బర్డెన్ షేర్ చేయని అడిగారు కదా. మేము వాస్తవంగా ముఖ్యమంత్రి గారు, నేను ఈ మధ్యనే సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసినాం. వారిని కలిసినప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు మీరైతే ఏదైతే ఈ మీ స్కీమ్ కింద గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఇస్తుండ్రో అది కోర్స్ గ్రెయిన్స్. మీరు ఇస్తున్న దాన్ని మేము దాన్ని ఉపయోగించుకుంటూ అప్గ్రేడ్ చేసి ఫైన్ రైస్ ఇస్తున్నాము.
ఆ అదనపు భారం కూడా మీరు మొయ్యాలి అని చెప్పి మేము స్వయాన ఈ మధ్య కాలమే ప్రహ్లాద్ జోషి గారు ఈస్ ఫుడ్ అండ్ పీడిఎస్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ రిప్రజెంట్ చేశాం. వారు మా ఈ స్టెప్ ని వెల్కమ్ చేస్తూ సరే వి విల్ కన్సిడర్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ ది అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్ అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ ఎఫ్సిఐకి టీడీఎస్ ఫైన్ రైస్ కొరత ఉందని చెప్పేసి హాల్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉండే రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి ఎఫ్సిఐకి సప్లై చేసే ఆస్కారం ఏమైనా ఉందా? See, our first priority is our 27-28 lakh of metric tons of fine rice in Telangana. Over and above that, whatever we can do, we will supply to FCI. But FCI ki ఎప్పటిలాగే దొడ్డు రకం బియ్యం వేరే రాష్ట్రాలకి అది సప్లై కొనసాగుతుంది. బికాస్ కొన్ని రాష్ట్రాల్లో ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు ఆల్సో మేక్ ష్యూర్ దట్ ఇక్కడ పండిన పంటంతా మరి we have to find various marketing outlets. One of them is FCI. So we will continue to supply to FCI. వన్ సెకండ్ మీ క్వశ్చన్ లో ఇంకొకటి, ప్రస్తుతానికి మన దగ్గరే టోటల్ సుమారుగా 54 LMT మనకు ధాన సేకరణ చేయడం జరిగింది. దాంట్లో 24 LMT 24 LMT ఏదైతే ఉందో ఇది సన్న రకం పేటీ ఉన్నది. మిగతా 30 LMT ఈ దొడ్డు రకం పెట్టి ఉన్నది. కాబట్టి దొడ్డు రకం అక్కడి నుంచి సుమారుగా మనకు 20 LMT దొడ్డు రైస్ వస్తుంది. అది ఫుల్గా ఎఫ్సిఐకి సప్లై అవుతుంది. దాని ప్రస్తుతానికి మన అవసరం పూర్తి అయ్యే వరకు మేము ఎఫ్సిఐకి ఏమి సన్నాభ్యము ఇస్తలేము. No. Actually, come on. మీరు ఏ పత్రిక మీరు? See, it's a very silly question. దొడ్డు రకం కన్స్యూమ్ చేయడం లేదు కాబట్టి దే ఆర్ డైవర్టింగ్ ఇట్. సన్న రకం డైరెక్ట్ గా బెనిఫిషియరీ కన్స్యూమ్ చేస్తారు కాబట్టి దేర్ విల్ బి నో డైవర్షన్. సార్ మంత్రి గారు, ఇప్పటికే అంటే రేపు ఉగాది రోజు పెద్ద కార్యక్రమం మీ కాన్ఫరెన్స్ లో ఒక చారిత్రాత్మక కార్యక్రమం చేపడుతున్నారు కదా. కేవలం ఈ కార్యక్రమానికి మీ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు మండలి సభ్యులకే ఆహ్వానం ఉంటుందా? ఇతర ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఆహ్వానిస్తున్నారా? ఇప్పటికే ప్రోటోకాల్ సమస్య అనేక చోట్ల వస్తుందని చెప్పి వాళ్ళు పదే స్పీకర్ కూడా ఈ మధ్యన ఫిర్యాదు చేశారు. ఏం ప్రోటోకాల్ సమస్య చెప్పు. విపక్షాలను పిలుస్తున్నారు లేదన్నది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే నేనే కదా, మంత్రి నేనే కదా, ఇంకేం ప్రోటోకాల్ సమస్య? ఓకే, సో లోకల్ బాడీలో మా దగ్గర ఎవరు వేరే పార్టీలు ఉండరు. ఓకే, ఎనీవే వి విల్ ఫాలో ఆల్ ప్రోటోకాల్ అండ్ ఆల్ గవర్నమెంట్ నార్మ్స్. సార్ సిఎంఆర్ రైస్ ను పక్కన పట్టించిన ఈ స్కీమ్ విషయంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ స్కీమ్ విషయంలో నో పాలిటిక్స్. ఓకే, నిరుపేదలకు ఈ పార్టీ నా పార్టీని కాదు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. సార్ రబీలో బికాస్ వి గెట్ బ్రోకన్ రైస్, అక్కడ ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ రావచ్చు. అట్లాంటప్పుడు మీరు వేరే స్టేట్స్ నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేస్తారా? See, as per our approximate estimates, మన రాష్ట్రంలో పోయిన ఖరీఫ్, ఈ రబీ, మళ్ళీ ఖరీఫ్ వస్తున్నట్టు కదా. ఓకే, we should be self-sufficient in fine rice. Okay, if we are not self-sufficient around, we will see at that time. సార్ సిఎంఆర్ రైస్ ను పక్కదారి పట్టించిన రేషన్ ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వారి మీద ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారు? వాళ్ళ మీద రెవెన్యూ రియాక్ట్ పెట్టారు. ఒకటి చూడండి బ్రదర్, చాలా కేసులు పెట్టినాం. ఎస్పెషల్లీ నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ తర్వాత వాళ్ళ మీద ఉక్కు పాదం మోపినాము. అంటే దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి బీయింగ్ స్పేర్డ్. వి ఆల్సో పుట్ పీడీ యాక్ట్ ఆన్ సమ్ పీడీ యాక్ట్ ఆన్ పీపుల్ హు ఆర్ డీలింగ్ విత్ పీడిఎస్ రైస్. నేను as soon as I became minister, first thing I said is, ఇది నిరుపేదలకు అందాల్సిన బియ్యము, ఆహారము, దీంట్లో ఎవరైనా ఇల్లీగల్ ట్రేడ్ చేస్తే వాళ్ళని తొక్కాల్సిందే అని నేను ఒక చేసినాం. అధికారులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసినాం. ఎనీ ట్రేడర్స్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్ విత్ ఇట్, we put PD Act. But let us look at the positive side going forward. This is a historic step, giving fine rice to such a huge percentage of the population. Thank you very much. Karthik, last question. After that, we'll move on. Rahul, I will charge. Rightly pointed out, it's a historical decision, giving superfine rice to people. But at the same time, there are, as you mentioned, there are 30 lakh applications are still pending at various levels. So these people would be better
because they're not being given this. Chudu, they're not being given even now, no. ఎన్ని నెలలు పడుతుంది మాకున్న సమాచారం Karthik, see, the process is underway. In all likelihood, the process will be completed and they will be due for being given fine rice in April. Okay, sir, okay. Thank you very much. No more negative questions.